యేసుక్రీస్తు నామములో మరి పవన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలు. మరి బాబు మన మధ్యలో ఉన్నాడమ్మా? ఇంట్లో ఉందా? బయటకు వెళ్ళాడా? దయచేసి ఈ బర్త్డే గురించి కొన్ని మాటలు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ధ్యానం చేసుకుందాము. చిన్నపిల్లల్ని కొద్దిగా మీరు కంట్రోల్ పెట్టుకొని తర్వాత దేవుని యొక్క మాటలు వినండి. మనం వచ్చింది దేవుని మాటలు వినడానికి. పిల్లలతో ఎక్కువగా మీరు ఆడుకుంటూ ఉంటే మీరు దేవుని మాటలు వినలేరు. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ మాట మనందరికి బాగా పరిచయమైనటువంటి మాట. దినములు చెడ్డవి గనుక మీరు సమయములు పోనీయక దాని సద్వినియోగము చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్తగా. సమయములు పోనీయక దినములు చెడ్డవి గనుక అని అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. నిజముగా దినములు చెడ్డవా? మనం గమనిస్తే దేవుడు దినములను, సమయములను, కాలములన్నీ కూడా నిర్ణయిస్తూ ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. మరి దైవజనులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు అంటాడు దినములు చెడ్డవి అన్నాడు. మనము దానిని కింది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని మనం ఏం చేయాలన్నా ఉపయోగపరచుకోవాలి. ఆ దినాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా. జ్ఞానుల వల్ల నడవాలి. అజ్ఞానుల వల్ల నడిస్తే అది వారి జీవితాలకు ఆ దినము చెడ్డగా కనబడుతుంది. కానీ మనం దాన్ని వినియోగపరుచుకుంటే ఆ దినము కూడా మంచిదే. కాబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా? 22 ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి గట్టిగా. మరి 25 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి 26వ సంవత్సరములో తన కుమారుని ప్రవేశపెట్టిన ఈ సమయాలలో ఒక కొత్త కోణంలో ఈ బర్త్డే సందర్భంగా ఎన్నో సందేశాలను మనం విని ఉంటాము. ఈ సమయం మందు కొత్త కోణంలో ఒక సందేశాన్ని మనము విందాం. అంటాడు సమయములను, దినములను, కాలములను ఆయన ఏమన్నాడంటే మంచిది అన్నాడు. దినములు ఎందుకు చెడ్డవి? ప్రసంగి గ్రంథములో మనం చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా చేసెను రాయబడింది. ఎలా చేశాడంట? నరుడిని యథార్థవంతునిగా చేసెను అని చెప్పి ఏమన్నాడంటే యథార్థవంతులుగా ఉన్నటువంటి నరులను సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేలోపటి ఏమంటాడంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు చూసి నువ్వేం చేయ బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఈ యథార్థంగా సృజింపబడినటువంటి మానవునికి ఏమీ లేదంటే బుద్ధి లేదు. యథార్థపరుడే, మంచివాడే, కానీ ఏమి లేదు. తన దినములను ఎలాగ దాన్ని సద్వినియోగపరచుకోవాలి, దేవుడు తనకి ఇచ్చినటువంటి దినాన్ని ఎలా గడపాలో తెలివి లేదు కనుక వారిని ఏమంటున్నాడంటే బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఎక్కడికి పోయి బుద్ధి తెచ్చుకోవాలంట? సీమలు ఏం చేస్తాయి? వేసవి కాలములో తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. 3 కాలాలు, ఎండాకాలము, వర్షకాలము, చలికాలము. ఈ 2 కాలాలకు సరిపోయినంత ఆహారాన్ని ఎప్పుడు సమకూర్చుకుంటాయని వేసవి కాలంలోనే సమకూర్చుకుంటాయి. వాటికి పై విచారణకర్త లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు. ఆయనను తెలివి కలిగి ఈ 2 కాలాలకు సరిపోయేటటువంటి ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ యథార్థవంతంగా సూచింపబడినటువంటి వానికి ఏమీ లేదంటే బుద్ధి లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు చూసి బుద్ధి తెచ్చుకోవాలి? మనము సీమలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఒక మాట అంటాడు, మానవుడు తన దినములను కోల్పోవటానికి సంవత్సరానికి 365 రోజులైతే ఈ 365 రోజులు మనం ఎలా బ్రతకాలి? దేవునికి మహిమకరంగా బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా మనం బ్రతకాలి. అలా బ్రతకగా మరి ఎందుకు వారి కాలానికి వారు ముందు ఈ లోకాన్ని విడుస్తూ ఉన్నారని మనం గమనిస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఈ నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీకు దేవుడు ఏం చేశాడంటే 70 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, లేక 80 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, 100 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఈ 100 సంవత్సరాలు ఆయుష్ దినాలలో మనం ఎలా బ్రతకాలంటే దేవుని సన్నిధానములు యథార్థంగా బ్రతకాలి. ఏం చేయకూడదు? చెడు పనులు చేయకూడదు, పాపములు జీవించకూడదు, అక్రమాలలో మోసాలలో మనము జీవించకుండా మనం ఉంటే అట్టి దినములు వారి జీవితములో ఎన్నో ఆశీర్వాదకరంగా తన జీవితములో తాను దీవించబడతాడు. అందుకే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. అమ్మా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మోసే? మా దినములు. మోసే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు, ఐగుప్తులో 40 సంవత్సరాలు, మందని మేపుటలో 40 సంవత్సరాలు. ఎన్నైనా 120 సంవత్సరాలు. ఆయన దేవుని సన్నిధానములో ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుణ్ణి. అయ్యా, ఈ సంవత్సరానికి 365 రోజులు, ఈ 365 రోజులు నేను ఎలా బ్రతకాలి? ప్రతి దినము కూడా నీవిచ్చే ప్రతి దినము కూడా శ్రేష్టమైనటువంటి దినము. నీవు నా జీవితంలో అనుగ్రహిస్తున్నటువంటి దినము చాలా మంచి దినము. కాబట్టి ఆ దినములలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించి, నాకు తెలియడం లేదు. నీవిచ్చే దినము చాలా ఉన్నతమైనటువంటి దినము. ఆ దినాన నేను ఎలా బ్రతకాలి, నిన్ను ఎలా ప్రేమించాలి, నీ సన్నిధానములో ఎలా సాగిలపడాలి, ఎలా నమస్కరించాలి, నీ మాటలు ఎలా వినాలి అని తన జీవితంలో తనను గురించి తాను తెలుసుకోవాలంటే మనము కూడా లెక్కేసుకోవాలా? ఏదో దినాలు నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, సంతోషిస్తున్నాం అనేదే కాదు. ఇప్పుడు ఉన్నంత సంతోషము ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలి. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుడు మనకు ఇచ్చినటువంటి దినాన్ని మనం లెక్క పెట్టుకోవాలి. ఈ రోజు బుధవారం దేవాన్ని నాకు ఇచ్చావు, మంచి దినాన్ని ఇచ్చావు. ఈ ఉదయం నుండి రాత్రి పండుకున్న వరకు నేను ఎలా బ్రతకాలి, ఎలా ఈ దినములు నేను గడపాలి అని మనల్ని మనము ప్రశ్న వేసుకుంటూ ప్రతిరోజు కూడా మనము ప్రార్థిస్తూ ఉంటే మన దైనందిన జీవితం ఎంతో ధన్యకరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దినములంతా కూడా మనం ఏం చేస్తాము? కుటుంబంతో సంతోషంగా గడుపుతాం.
భార్యతో సంతోషంగా గడుపుతాము, పిల్లలతో సంతోషంగా గడుపుతాము. మనము వెళ్ళే ఉద్యోగంలో కూడా ఎలా ఉంటామంటే నిరాశ పడక సంతోషముగా బ్రతుకుతాం. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది? నా దినములు నేను గడుపుట లెక్కించుట నాకు నేర్పించని ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ఆయన నీతో మాట్లాడతాడు, ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తాడు. దొరికింది, ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వెళ్తాము? ఆదివారం వస్తే దేవుని మందిరానికి ఎందుకులే, ఈ వారం పోకుంటే ఈ వారం సినిమాలకు పోదాము, ఈ వారం పార్కులకు పోదాం, ఈరోజు సరదాగా తిరగడానికి పోదాం. అది కాదు, దేవుడు మానవునికి ఇచ్చిన ప్రతి దినము కూడా ఆ దినములో ఎలా నడవాలని ప్రతి మానవుడు దాన్ని పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనమా చదవండి. చాలు. అందుకే ఈ మాటలు దీన్ని చదవడానికి ముందు ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు 90 కీర్తన 14వ వచనాన్ని చదివి 8, 10 నెహెమ్యా చదువుదాం. తృప్తిపరచు, మా దినములని ఉచ్చసించి సంతోషింతుము. ఈ క్రమానికి మనము పాటించగలిగితే ఈ 365 రోజులు కేవలం ఈ పుట్టిన రోజు ఒక్క రోజే సంతోషము కాకుండా ఈ 365 రోజులు మనం సంతోషముతో గడిపే దినాన్ని దేవుడు మనకిస్తాడు. మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాను. ఎప్పుడు? మన దినాన్ని మనం లెక్క వేసుకున్నప్పుడు. ఒక మాసము ప్రారంభమైందంటే మాసాన్ని లెక్క వేసుకుంటాం. ఈ నెల 30, 31, 29 అని మనం లెక్క వేసుకుంటాము. కానీ మన బ్రతుకులో మనం ఎన్ని దినాలు లోకములో జీవించబోతున్నాం అది మాత్రం లెక్క వేసుకో. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ 365 దినాలుండి ఎవరైతే బర్త్డే సందర్భంగా సంతోషిస్తున్నారో వారి జీవిత కాలం అంతా కూడా 365 రోజులు నూతన సంవత్సరములో సంతోషంతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఉంటారు సంతోషంగా? ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉంటే ఏమవుతుంది? నెహెమ్యా గ్రంథము మనం చదివాం కదా 8:10లో సంతోషం ఏమి కలగజేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఏమంటాడు? దుఃఖపడకూడే, దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. ఏమంటున్నాడు? మీరు దుఃఖపడవద్దు, మీరు ఏడవద్దు, మీరు సంతోషంగా ఉండండి. ఆ సంతోషం అనేటటువంటి దాంట్లో బలం ఉంది. ఆ సంతోషం అనే దాంట్లో ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దినములు మనము లెక్కించుట నేర్పుమని ప్రభువును అడిగినందుకు ఆయన మొట్టమొదట మనకేమిస్తాడంటే ఈ జన్మదిన సందర్భంగా నూతన సంవత్సరంలో సంతోషాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు కదా చెప్పండి? సంతోషాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము
సంతోషము మరొక కార్యం చేస్తుందంట. ఏం చేస్తుంది? సంతోషము, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరు మొఖాలు ఎంత తింటున్నా కాలుండదు. 3 పూటలు తినని ముఖములో నవ్వుండదు. పెంచి ఒక 4 పూటలు తిన్నా తప్పేం లేదు, తినేవాళ్ళు తింటారు. కానీ ఆయన ముఖంలో ఏముండదు, నవ్వుండదు. ఎప్పుడు చూసినా అదో ఏదో పోగొట్టుకున్న వారి వలె ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? హృదయములో సంతోషము కలిగిన వారట. నాకు సంతోషం ఉందని వారు చెప్పనవసరం లేదు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే వారి హృదయాలకు, వారి ముఖానికి తేటనిస్తుంది. కానీ ఆదికాండము 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ కుటుంబంలో సంతోషం లేదు. ఏ కుటుంబంలో? చూడండి 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకు గుర్రులు, గొడ్లు, గుడారము ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముతో బయలుదేరినటువంటి లోతు జీవితంలో కూడా ఆశీర్వాదాలు పెంచుగా వచ్చాయి. అబ్రహాముని ఎలాగ దేవుడు దీవిస్తూ వచ్చాడో లోతును కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అబ్రహాం మంచిగానే ఉన్నాడు, లోతు మంచిగానే ఉన్నాడు. కానీ ఇరువురు మందలు కాసేటటువంటి కాపర్ల వల్ల తగాదు వచ్చింది. కాపర్లు ఒకరికొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. నా యజమానుడు అనే లోతు అంటున్నాడు, కాపర్లు అబ్రహామును నా యజమానుడు అని అబ్రహాం యొక్క కాపర్లు అంటున్నారు. వీరు తగాదు పెట్టుకున్నారు. అప్పుడు అబ్రహాం అన్నాడయ్యా, మనమంతా కూడా రక్త సంబంధికులము. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒకే రక్తమును త్రాగుతున్నాము, ఒకే రొట్టెను పానము చేయుచున్నాము. కాబట్టి మనమంతా కూడా ఎలా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలంటే నువ్వు తూర్పునకు వెళ్తావా? వెళ్ళు. నేను పడమరకు వెళ్తాను. నువ్వు దక్షిణంకు వెళ్తావా? నేను ఉత్తరంకు వెళ్తాను. నువ్వు ఎటు వెళ్తావో చెప్పని చెప్పి లోతును అడిగినప్పుడు అతడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎన్నిక చేసుకొని పోయాడు. ఆ తర్వాత అతనికి కష్టం వచ్చింది. అతనికి నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు కదా, పోయి బ్రతుకునేది అతడు ఏమైతే ఏమని అనుకోక తెగించి దేవుని యొక్క సన్నిధానంలో జోక్యం చేసుకోవడం జరిగింది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 365 రోజులు నూతన సంవత్సరంలో మన దినములు మనం లెక్కించినప్పుడు మనకి ఏం కలుగుతుంది? మొట్టమొదటి అంటే సంతోషము కలుగుతుంది. అందుకే మీరు బ్రతుకు దినములలో సంతోషముగా బ్రతకాలి. చాలా మంది చూడండి, పుట్టినరోజు ఏం చేస్తారు? క్లబ్లలో, పబ్బులలో రకరకాలుగా పార్టీలు చేసుకొని ఆనందించి అర్ధరాత్రి వేళ అయ్యో గందరగోళమైనటువంటి పరిస్థితి. మరి దేవుని బిడ్డల యొక్క జన్మదినం ఎక్కడ గడుపుకుంటారో? దేవుని సన్నిధానంలో గడుపుకుంటారు. అది ఎంతో దీవెన, ఆశీర్వాదకరము. కాబట్టి ఈ జన్మదినాన మొట్టమొదట మన దినాలను మనం లెక్కించుకున్నట్లయితే మొట్టమొదట మనకు సంతోషము కలుగుతుంది. అందుకే స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మీ సంతోషము పరిపూర్ణము కావాలి. సంతోషపడుతున్నారు, మంచిదే, కానీ మీ సంతోషము పరిపూర్ణము కావాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. చాలా పెద్ద వచనము. ఈ వచనాన్ని మనము మన జీవితములో కాలమంతయు అన్న కన్నుడు చదవండి.
మన జీవిత కాలమంతయు నిర్మలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. చాలు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన దినములకి మనము లెక్కించడము మనము నేర్చుకుంటే ఒకటి సంతోషంగా ఉంటాము, రెండోది పరిశుద్ధముగాను నీతిగా ఉంటాము. మనం నీతిగా ఉన్నాము అని అనడానికి సూచనలు ఏమంటే మన ప్రవర్తనలో ఉంది ఆశీర్వాదము. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వాక్యం. ఆసా తన దినములన్నీయు మనసు పూర్వకంగా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆస రాజ్య పరిపాలన చేయుచున్నప్పుడు ఆ దినములలో దేవుని అనుసరిస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధానములో తెలియజేస్తూ, అయ్యా ఈ దినమందు రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలా, నిన్నటి దినము పరిపాలన చేశాము, మరి ఈ నూతన దినములు ఎలా పరిపాలన చేయాలి అని ఆశ దేవుని అడుగుతూ ఏం చేశాడంట? ఆయన అనుసరిస్తూ వచ్చాడు. అతడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగా యోసేపు జీవితాన్ని, దానియేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు కూడా ఎన్నో శోధనలు వారి జీవితంలో వారికి వచ్చాయి. కాబట్టి అయినను వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధముగానే జీవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో దావీదు తన జీవిత దినములయందు యెహోవా దృష్టికి యథార్థముగా జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, దినములు లెక్కించడం ద్వారా సంతోషము కలుగుతుంది. రెండోదిగా మనము పరిశుద్ధముగా నీతిగా మనము ఈ లోకములో జీవిస్తాము. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే ఇక్కడ సమూయేలు గురించి చెప్పబడింది. తాను బ్రతికిన దినములన్నీ ఎలా ఉన్నాడంట? సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు ఎలా ఉన్నాడంట? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడైనా మిమ్మల్ని నేను తొందర పెట్టానా? నా వలన ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? లేదయ్యా, లేదు. బాల్య దినముల యందు ఒక అర్పణగా అప్పగింపబడినటువంటి వాడు పాలు విడిచిన ఆ మరుక్షణమే అన్న దేవుని యొక్క సన్నిధానములో అప్పగించేసింది. దేవుని సన్నిధిలోనే పెరిగాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, ఒక ప్రవక్తగా మారాడు. ప్రతి దినము కూడా దేవుని సన్నిధానంలో తన దినములన్నీ కూడా లెక్కించుకుంటూ ఒక న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తూ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మన దినములు మనము లెక్కించుట నేర్చుకుంటే ఒకటి సంతోషిస్తాము, రెండోదే పరిశుద్ధముగాను నీతిగాను మనము బ్రతుకుతాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా చక్కటి మాట. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు,
నేను మీలో ఎవరికి భారముగా ఉండకూడదని, భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పని చేయుచు జీవనము చేసి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద భారముగా ఉండకుండా ప్రభు సహాయం చేస్తారు. ఎవరి మీద భారంగా, తల్లిదండ్రుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, అక్క చెల్లెల మీద కానీ, లోకస్తుల మీద కానీ భారంగా ఉండక తాను స్వయంగా కష్టపడి తాను బ్రతకగలిగేటటువంటి స్తోమత దినాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి భార్యని గురించి చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆమె బ్రతుకు దినములంతయు ఎవరికి? భర్తకు మేలు చేయును. ఆమె బ్రతుకు దినములంతా కూడా మేలు చేస్తుందే గాని ఎవరికి మేలు చేస్తుంది? ఎలాంటి భర్తకు? ఎవరి మీద ఆధారపడక తన సొంత కష్టం మీద కష్టం మీద జీవించేటటువంటి వ్యక్తిని ఆమె ఏం చేస్తుందంటే భార్య మేలు చేసి భార్యను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆయన వారిని చూచి నీ వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పు. నక్క అంటే ఎవరు? ఏ రోజు? నక్క అంటే ఎవరు చెప్పమ్మా? ఏ రోజా? ఇదిగో నేడును రేపును మీరు దెయ్యములను వెళ్ళగొట్టచ్చు. 3వ దినమున ఏం పొందుతారు? పూర్ణ సిద్ధి పొందేదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోగముల పైనను దెయ్యపు శక్తుల పైనను సంపూర్ణమైనటువంటి అధికారాన్ని పొందుతారని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. ఎవరు చేశారు? ఎవరు చేస్తారా కార్యము? ఎవరు వారి దినములో వారు లెక్కించుకుంటూ దైవ సన్నిధిలో గడుపుతారో వారికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక చక్కని మాట ఉంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వాక్యం. చూడండి, ఇక్కడ యెరూషలేము దేవాలయములో యేసు ప్రభు బాలప్రాయములో ఉన్నాడు. ఆ యేసయ్యని విడిచిపెట్టి మరియా యోసేపులు ఏం చేశారంటే వారి మార్గాన వారు ఒక దినము ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. అయ్యో బాలుడు లేడే, యేసయ్య లేడని చెప్పి తిరిగి తిరిగి వెతుక్కుంటూ దేవాలయానికి వస్తే ఆ దేవాలయంలో శాస్త్రులతోనూ పరిశీలతోనూ ప్రధాన యాజకులతోనూ తర్క వితర్కములను చేస్తూ పాండిత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి. నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులతో? అమ్మా మీరు నన్ను వెతుకుతున్నారు కానీ నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దినములను గురించి నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఈ దినములలో తండ్రిని గురించి నేను అనేకులకు తెలియజేస్తూ ఉన్నానని చెప్పి యేసయ్య చిన్నప్పుడే ఏం చేశాడంటే తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇక్కడ ఒక మాట చూద్దాం. అందుకు దావీదు కూడా తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. 23వ కీర్తన 6వ వాక్యము. నేను బ్రతుకు దినములంతయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసినను. లోకము నాకొద్దు. ఈ దరిద్రముతో శాపముతో నింపబడినటువంటి లోకము నాకు వద్దు. దేవుని సన్నిధి నాకు కావాలి. ఎప్పటిదాకా బ్రతుకుతానంటున్నాడు? చిరకాలము. ఆయన ఉద్దేశము, ఆయన హృదయములో ఉన్నటువంటి ఆలోచన ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన చూడండి. ఎల్లప్పుడూ నేను బ్రతుకు దినములంతా కూడా లోకములో
ఎంతకాలము దేవుడు నన్ను ఉంచుతాడో అంతకాలము నేను దేవుని మందిరములోనే ఉంటాను అని అనుకునేటటువంటి ఆశ అందరికి రాదు. కాబట్టి అతడు దేవునికి హృదయానుసారుడుగా మారాడు, తనకి ఇష్టడుగా మారాడు, దేవునికి ఇష్టడుగా మారాడు. నా సంగతులన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఈ శ్రేష్టమైనటువంటి మంచి సమయములో దినములు చెడ్డవి కావు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన దినములన్నీ కూడా మనం ఉత్సహించి సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తాము? ఈ 365 దినములు ప్రతిరోజు కూడా మనం లెక్కించుకోవాలా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనం ఏం చేయాలి? ఎన్ని దినాలు లెక్క పెట్టుకున్నామో లేదో తెలియదు. ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నటువంటి వ్యక్తే కాదు, కూర్చున్న మనం కూడా లెక్క పెట్టుకోవాలా. నువ్వు లెక్క పెట్టుకోవాలా, నేను కూడా లెక్క పెట్టుకోవాలా. నా దినములు నేను ఎన్ని రోజులు లోకములో జీవించబోతున్నాను, ఆ దినములు నాకు లెక్కించుట నేర్పించు ప్రభువా అని చెప్పి ప్రభువును మనం అడగాలి. అప్పుడు ఆ దినమంతా కూడా ఏం చేస్తాడు? మన చెయ్యి పట్టుకొని దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలా నడవాలో, ఆ దినము ఎలా గడపాలనో మనకు నేర్పిస్తాడు. అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఈ లోకములో మనం పరిశుద్ధంగా నీతిగా ఉంటాం. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము లోకములో ఎవరి మీద భారంగా ఉండము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయం? మనము ఎవరి మీద మనము భారంగా ఉండము. అట్టి దీవెనకరమైనటువంటి కృప మరి జన్మదినాన్ని జరిపించుకున్నటువంటి కుమారునికి, కుటుంబానికి, కూడి వచ్చిన మనందరికీ ఆయన దీవెన మెండుగా కుమ్మరించబడును గాక. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ